భోగాపురానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎలా అనిపిస్తుందండి మీకు? మాకైతే భోగాపురంకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేమంటే జనం అంటే పబ్లిక్గా మేము ఎలా ఎంత ఫీల్ అవుతున్నామో అక్కడ ఉన్న రైతులు అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందు నిమిత్తం అంటే ఒకప్పుడు అక్కడ బంజరు భూమిలో పడి ఉన్న భూమి ఈ రోజుని చాలా రేటు పెరగడం వల్ల రైతులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకు ఇచ్చామో అని ఒకప్పుడు ఫీల్ అవ్వడం మీద జగనన్న ఏం చెప్పారంటే రెడ్ బస్ రానని దానికి ఎందుకు ఎయిర్పోర్ట్ అని చెప్పి అన్నారు. ఈ రోజు సిటీ బస్ వస్తుంది అక్కడికి. ఎయిర్పోర్ట్ రావడం వల్ల రైతులు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే చెప్పుకున్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అక్కడ ఉన్న రైతులు ఎన్నో భూములు ఇచ్చారు అంటే అక్కడ భూమి రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. ఒక విషయం, రైతుడు బాగుంటేనే మనం బాగుంటామండి. ఈరోజు రైతుడు బాగోకపోతే మనం ఎలా బాగుంటామండి? రైతుడు భూమి రేటు పెరిగితేనే రేపు పొద్దున్న మన కొరకు ఏమైనా సరే పంటని ఇంకా ఎక్స్ట్రా పండించగలడు. అక్కడ ఉన్న భోగాపురం సరౌండింగ్లో ఉన్న రైతులు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నారు ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ మాకు వచ్చింది, మేము చాలా హ్యాపీగా ఉన్నాము, మేము ఏదైనా చేయగలం, డేట్ చేయగలరు. రేపు ఈరోజు వచ్చిన డబ్బు అమౌంట్తో రేపు పొద్దున్న ఏదైనా డేట్ చేయగలరు. వాళ్ళ దగ్గర అమౌంట్ లేకపోతే ఏం డేట్ చేస్తారండి? అందువల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మాతో పాటు రైతులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మాకు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళాకైతే ఒకప్పుడు 40 మినిట్స్ అండి. ఒకప్పుడు అనకూడదు కానీ రెడ్ బస్సే తిరగదు అన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి ఎక్కడికి వెళ్ళిపోయారు మాకైతే తెలియదు. ఈరోజు సిటీ బస్సులు ఉన్నాయి ఫ్రీగా చెప్పాలంటే. ఇంక యాక్చువల్ రామానాయుడు గారు ఆల్రెడీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఓలా ఊబర్ కూడా అక్కడ రెడీగా అందుబాటులో ఉంది. మనకి సిటీకి దానికి దూరం అనుకుంటున్నాం కానీ మనకి అన్నీ ఉంటే మటుకి చాలా దగ్గర మేము అనుకుంటున్నాం. మా ఉద్దేశం, పబ్లిక్గా మా ఉద్దేశం అండి సార్. మేము ఇప్పుడైతే రోడ్లు కూడా చాలా హ్యాపీగా చాలా బాగున్నాయి. బాగోడం వల్ల మేము ఒకటే అనుకుంటున్నాం ఏంటంటే 20 మినిట్స్లో వెళ్ళిపోతామని మేము ఆలోచన చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ రూల్స్ వేరు, ఇప్పుడున్న రూల్స్ వేరు. కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ ప్రతిదీ కూడా ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాఫిక్లు కానీ మొత్తం ప్రతి కూడా లాండ్ ఆర్డర్ ప్రతిదీ కూడా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి మేము చాలా తొందరగా వెళ్ళిపోతామని మేము అనుకుంటున్నామండి. అది ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ వెళ్ళిపోతామని మేము అనుకుంటున్నామండి. సార్ ఒక విషయం, మేమైతే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో మేమైతే ఒకటి అనుకున్నాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్షణమే మేము అనుకున్నాం అన్నీ కూడా అందుబాటులో మనకు వస్తాయి. ఒకటి భోగాపురం ఎయిర్పోర్ట్, రెండోది అమరావతి, 3 మన పోలవరం ప్రాజెక్టు. ఈ 3 మాకు అందుబాటులో ఉంటాయని 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తారని. అలాగే మొన్న అసెంబ్లీ సమావేశంలో కూడా నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు. మేము 2027 మార్చి కల్లా అమరావతిని ఆల్రెడీ మేము రెడీ చేస్తున్నాం, పోలవరం కూడా రెడీ చేస్తామన్నట్టుగా అన్నారు. అది మాకు వాళ్ళు ఇచ్చిన ధైర్యమే మాకు చాలు. అమరావతి, ఈ పోలవరం ప్రాజెక్టు, భోగాపురం ఎయిర్పోర్ట్, ఈ 3 ఈ కూటమి ప్రభుత్వం మేము కూటమి ప్రభుత్వం ఓటేసినందుకు ఈ 3 వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నమస్కారం సార్. నేను విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని. నా పేరు కర్రత్ వాసు. నేనైతే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ రాకముందు ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఎందుకు పనికిరానటువంటి ల్యాండ్స్గా ఉండేవి. అభివృద్ధి పదంలో అయితే చాలా అంటే చాలా వెనకబడే ఉండేది. ఆ తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ రావడంతో ల్యాండ్ వాల్యూ అనేది విపరీతంగా పెరిగిపోయింది. భూమి ధరలు అనేవి చాలా విపరీతంగా పెరిగాయి. నెక్స్ట్ చాలామంది ఆ భూములు కొనటానికైతే ఆసక్తి చూపుతున్నారు. అలాగే పక్కన ఈ జియో డేటా సెంటర్ ఒకటి రాబోతుంది. ఆ సెంటరు నెక్స్ట్ ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇవి రావడం అయితే చాలా ఆనందంగా ఉంది. అలాగే చాలా డెవలప్మెంట్లో ఉత్తరాంధ్ర అనేది చాలా దూసుకుపోతుంది ఆ డెవలప్మెంట్లో. నెక్స్ట్ మా తాత తండ్రుల దగ్గర నుంచి మావి చాలా ల్యాండ్స్ అయితే ఉండేవి. మా ల్యాండ్స్ కూడా ఆ ఎయిర్పోర్ట్ నిమిత్తం ఇవ్వడం జరిగింది. ఎయిర్పోర్ట్ భూముల సేకరణలో చిన్న చిన్న అవకతవకలు ఉన్న గవర్నమెంట్ అయితే సెటరేట్ చేసి గిట్టుబాటు ధర అందించి చాలా చక్కనైన ధర పలికేటట్టు వాళ్ళకి నష్టపరిహారం అయితే ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మా ఏరియాలో ఉన్నటువంటి యువతీ యువకులకు అనేక లక్షల ఉద్యోగాలు అయితే కలిగాయి. అది ప్రత్యక్షంగాను పరోక్షంగాను. మరి ఇంకా చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో ఐటీ కంపెనీస్ అయితే చాలా వచ్చాయి. ఇక్కడి నుంచి కనెక్టివిటీ పెరిగేటట్టు మనకి వయా భీమిలి మీదుగా కారిడార్ అయితే నిర్మించబడుతుంది. అది ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ అవుతుంది. ప్రస్తుతం రేపు ఆగస్టు 1న అయితే ఈ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది దశాబ్దాల కళ, చిరకాల కోరిక, ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా ఆశ, ఆకాంక్ష
ఆత్మగౌరవం అని చెప్పుకోవచ్చు. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో చూసుకున్నట్టయితే ఒక విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ ప్రాంతాలకు చెందినటువంటి సాంప్రదాయాలు, సంస్కృతులు మొత్తం కూడా ఒక డయాగ్రామ్ రూపంలోని, అలాగే ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అమర్చి చాలా విజిబిలిటీ అయితే చాలా బాగుంది. నేను వెళ్ళి చూసాను. ఎయిర్పోర్ట్ చూసారా మీరు? నేను వెళ్ళానండి, వెళ్ళి లోన కూడా వెళ్ళాను. చాలా బాగుందండి. కస్టమర్ మనకి చూసుకున్నట్టయితే ఈ జిఎంఆర్ సంస్థ అయితే చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని బయట ఏ ఇతర రాష్ట్రాల్లోని దేశాల్లోని లేని విధంగా ఎయిర్పోర్ట్ ని అయితే రూపొందించడం, కన్స్ట్రక్ట్ చేయబడడం జరిగిందండి. ఈ ఎయిర్పోర్ట్ కి సుమారుగా 2200 ఎకరాలతో విస్తీర్ణంలో, అలాగే 4500 కోట్లు వ్యయంతో నిర్మించబడింది. మరి ఇతర రాష్ట్రాల్లోని దేశాల్లోని ఎక్కడ చూడనటువంటి ఎయిర్పోర్ట్ గా నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చిన ప్యాసింజర్స్ కూడా మళ్ళీ వచ్చే విధంగా ఆ డిజైన్స్, మోడల్స్ అత్యాధునిక టెక్నాలజీతో చాలా చక్కగా రూపొందించారు. రియల్ గా చెప్పాలంటే సీఎం సార్ హ్యాట్సప్ సార్. అలాగే మన డిప్యూటీ సీఎం అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా హ్యాట్సప్ సార్. సెంట్రల్ నుంచి నిధులు రావడమే కాకుండా ఈ ఎయిర్పోర్ట్ ని చకచకా పరుగులు పెట్టించి ఇంత తొందరగా ప్రారంభించినందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే ఉత్తరాంధ్ర అనేది ఒకప్పుడు చాలా వెనకబడిన ప్రాంతం. నెక్స్ట్ అందులో భోగాపురం అనేది ఎవరికి తెలియనటువంటి ప్రాంతం, మారుమూల ప్రాంతం సార్. అలాంటిది ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్రలోనే భోగాపురం అనేది ఒక ఆంధ్ర రాష్ట్రానికే ఒక ఆర్థిక సంస్థగా తయారైంది సార్. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది సార్ మీ ఫీలింగ్? చాలా మంచిది అమ్మా, వైజాగ్ చాలా మంచిదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం. కాకపోతే అది ఇంటర్నేషనల్ పర్పస్గా వాడితే చాలా బెస్ట్. డొమెస్టిక్ ఉన్న ఎయిర్పోర్ట్ని యూజ్ చేయాలి ఫస్ట్ నుండి. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్కి ఈరోజు ఒక ట్యాక్సీ పెట్టుకుని వెళ్ళాలన్నా దేనికన్నా వైజాగ్ ఈజ్ నథింగ్ బట్ నువ్వు అన్ని సిటీస్తో కంపేర్ చేస్తే ఎంప్లాయీస్ ఎక్కువ. స్టీల్ ప్లాంట్ కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, మనకి పోర్ట్ కావచ్చు, ఎన్ఎస్టీఎల్ కావచ్చు, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎంప్లాయీసే మ్యాక్సిమం 60%. ఇప్పుడు ఈ కొత్త ఎయిర్పోర్ట్ రావడం అన్నది వైజాగ్కి చాలా ప్రెస్టీజియస్ది, నో డౌట్. మనంతా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి స్టాండర్డ్స్ అన్నీ. కాకపోతే అక్కడ ల్యాండ్ రేట్స్ పెరిగినాయి, చుట్టుపక్కల అంతా డెవలప్మెంట్స్, లేకపోతే ఐటీస్ వస్తాయి, లాజిస్టిక్స్ పెరుగుతాయి, ఇప్పుడు రోడ్స్ వల్ల ఎవ్రీథింగ్. కాకపోతే కామన్ మెన్ అన్నవాడు ఈరోజు సగటు మనిషి ఓ 50,000, 60,000, 1 lakh శాలరీస్తో మ్యాక్సిమం 40 to 50% అబోవ్ వైజాగ్లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు ఫ్లైట్ టికెట్ తీసుకుంటే 7,000 to 8,000 రూపీస్కి వస్తుంది. మనం ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలంటే ఒక 8,000. ఇప్పుడు నేను ట్యాక్సీకి పెట్టాలా ఇక్కడ 3,000, 2,500, 3,000 నేను ట్యాక్సీకి ఎలా పెట్టుకుంటాను? నువ్వు అది అక్కడ పెట్టుకో, తప్పులేదు ఇంటర్నేషనల్ది. కాకపోతే డొమెస్టిక్ది ఇది వాడుకుంటే ఇప్పుడు ఢిల్లీ చూడండి, టెర్మినల్ 3, 2 ఎలా ఉన్నాయి, ఎలా వాడుతున్నారు అక్కడంతా సేమ్. కాకపోతే అవి 2-3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్ కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లం కాదు. వైజాగ్ వచ్చేసరికి ఈస్ట్ ఒకటి, నార్త్ ఒకటి, వెస్ట్ టైప్ అయిపోయింది. అది అంటే ఐటీ మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంది కదా సార్. మరి ఈ ఆనందపురం, భోగాపురం ఈ ఇటుపక్కే ఉంది కదా సార్ ఐటీ మొత్తం. అంటే ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువగా అక్కడే దిగుతారు కదా. కరెక్ట్ మీరు చెప్పింది. ఐటీ మొత్తం అంతా ఇప్పుడు మనకి రుషికొండ ఐటీ హబ్ ఇదంతా ఐటీ సెక్టర్ సైడ్ ఉంది. ఇప్పుడు నువ్వు ఒక ఇండస్ట్రియలిస్టో లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీవో లేకపోతే సంథింగ్ ఎంప్లాయీ కాదు, యువర్ ఏ ఫౌండర్ అనుకోండి, మీరు వస్తారు వేరే దగ్గర నుండి, మీకు అంత ఎఫర్ట్ పడదు. ఎంప్లాయీస్ అందరూ ఎక్కడి నుండి వస్తారు, వచ్చి అక్కడ అంతా దిగుతారు, చుట్టుపక్కలంతా అక్కడ హౌసెస్ మొత్తం మీకు అన్ని విధాలుగా అంతా డెవలప్ అవుతుంది. కామన్ మ్యాన్కి చాలా కష్టమైపోతుంది కదా సిటిజన్స్కి. ఇప్పుడు మీరున్నారు, మీ వ్యవస్థలకు చైర్మన్ వెళ్ళడం ఒకటి, మీరు వెళ్ళడం ఒకట. ఇప్పుడు మీ ఎండీ గారు వెళ్ళినట్టు మీరు వెళ్ళరంటే అది కరెక్టే. ఐటీ అక్కడ ఉన్నారు, టాప్ అండ్ చైర్మన్లు అందరూ వస్తారు, చుట్టుపక్కల హోటల్స్ అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ డెవలప్మెంట్, దానికి నథింగ్ డౌట్. చాలా హ్యాపీ చేసినందుకు. అలాగే కామన్ మెన్కి ఏంటి, నార్మల్ ఎంప్లాయీస్కి కానీ మిడిల్ క్లాస్ పీపుల్కి కానీ కొద్దిగా అఫోర్డబుల్ ప్రైస్లో ఏంటి. ఇప్పుడు మనకి ఇక్కడ నుండి ప్రజెంట్ మీరు ఇక్కడ మాట్లాడుతుంది వైజాగ్ సిటీలోనే, ఇక్కడ నుండి మీరు వెళ్ళాలంటే 700 రూపీస్ 600 రూపీస్ తీసుకునేవాళ్ళు. ఒకేసారి 2,500-3,000 అనేసరికి ఎవరికైనా ఎంత కష్టం అమ్మా, చాలా కష్టమైపోద్ది కదా.
నో డౌట్ మీరు చెప్పిందంతా వాస్తవమే. ప్రతిదీ డెవలప్మెంట్స్ ఐటీ అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రధానంగా రైతుల విషయానికి వచ్చినట్టయితే అక్కడ రైతుల తాలూకు భూమి ధరలు కూడా చాలా పెరిగాయి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ఎలా చూడాలండి అసలు? చాలా హ్యాపీ మేము అనుకుంటున్నాం. వైజాగ్ ల్యాండ్ భూమి రేట్స్ అన్నీ పెరిగినాయి, ఇంకా మంచివి రావాలి, దానికి నథింగ్ డౌట్. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మనకి ఏపీ అంతా తీసుకెళ్ళి అమరావతి ఒకటే కాదు కదా, వైజాగ్ కూడా చాలా బాగా పెరిగింది. ల్యాండ్ భూమి రేట్లు అన్నీ పెరిగినాయి, చాలా హ్యాపీ. నేను అలా అని ల్యాండ్ రేట్ ఇప్పుడు నీకుందో ఒక 5 ఎకరాలు రేటు పెరిగిందని చెప్పి రోడ్డు మీద 50,000 కట్టబడేసుకొని వెళ్ళిపో కదా. చాలా హ్యాపీ. కాకపోతే నేను చెప్పేది ఒకే ఒకటి, ఈ పాత ఎయిర్పోర్ట్ని డొమెస్టిక్కి యూజ్ చేస్తే మీ అందరం చాలా ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. భోగాపురానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది సార్? ఎయిర్పోర్ట్లు అనేవి ఇప్పుడున్న పరిస్థితులకు అవసరం అండి. ఆ రకంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ విశాఖపట్నానికి దగ్గరలో అందుబాటులో రావడం చాలా మంచిది. శ్రీకాకుళం, విజయనగరం ఉన్నాయి కదండి, 2 జిల్లాలు కూడా ఇప్పుడు బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. జిల్లాలు కూడా చాలా మంచిదండి, రావటం మంచిది. కాకపోతే అక్కడ రైతులకు ఇవ్వాల్సినవి ఏమైనా ఉంటే అలాంటి పెండింగ్స్ అన్నీ క్లియర్ చేసుకుంటే మంచిది. అలాంటి ఏమైనా ఉంటే, నాకు తెలియదు ఏమన్నా పెండింగ్స్ ఏమైనా ఉన్నాయో అనేది తెలియదు, భూసేకరణకు సంబంధించినవి ఇలాంటివి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తే మంచి కార్యక్రమం. ఇప్పుడు రైతుల భూమి రేట్లు కూడా చాలా భారీగా పెరిగినాయి కదా సార్. ఇప్పుడు అక్కడ చూసుకున్నట్టయితే ప్రతి రైతుకి కూడా ఎంతో సంతోషంగా ఉందనే చెప్తున్నారు. మరి మీకు ఏమనిపిస్తుంది? చుట్టుపక్కల రైతులు నిజంగా రైతులు ఎంతమంది ఉన్నారు, దాన్ని హోల్డ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది కూడా ఆలోచించాలని మనం. మామూలుగా అయితే రేట్లు పెరిగిన మాట వాస్తవమే. రేట్లు పెరగటం ఒకటే కాదండి, మిగతా అన్నీ కూడా చూడాల్సి ఉంటాం మనం. దానివల్ల లబ్ధి ఎంతమంది సామాన్యులు పొందుతున్నారు, హోల్డ్ చేసిన వాళ్ళు అసలైన వాళ్ళు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అదే చూడాలి, అంతే తప్ప ఇప్పుడు సామాన్య రైతులకి ఎంతమంది ఉన్నాయండి అక్కడ భూములు లేవండి. మీరు చూడండి, ప్రతి గ్రామం తిరగండి, ఏ గ్రామంలోనూ సొంత రైతు ఉన్న భూమి ఉన్న రైతు లేడండి అక్కడ. అందరూ పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, రియల్టర్స్ వాళ్ళు హోల్డ్ చేస్తారండి. వాళ్ళు లబ్ధి పొందుతారు తప్ప ఈ వీళ్ళు లబ్ధి పొందే పరిస్థితి లేదండి. కాకపోతే ఏంటంటే ఆ ఎయిర్పోర్ట్ వల్ల ఇండస్ట్రీస్ రావడం, వేరే రకంగా డెవలప్ అవ్వటం, ఆ రకంగా సామాన్యులకైనా మేలు జరగాలి తప్ప భూములు రేట్లు పెరగటం వల్ల సామాన్యులకి ఒరిగేది లేదు. మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత తొందరగా తీసుకొస్తారని ఊహించారా మీరు? ఈ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంటు పని విషయంలో బాగానే చేస్తారండి. వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంటు, వైసీపీ గవర్నమెంట్ అలా చేయదు. వాళ్ళకు కమిట్మెంట్ లేదు, పని చిత్తశుద్ధి ఉండదు వాళ్ళకి పని విషయంలో. పోలవరం చూడండి, పోలవరం మరి ఒకప్పుడు వదిలేసాం అన్న వైసీపీ గవర్నమెంట్ అడ్డంగా వదిలేస్తే మరి వీళ్ళు కష్టపడి దాన్ని ఏదో రకంగా కింద మీద పడి ఒక కొలికి తీసుకొచ్చారు. రేపు 14వ తారీఖున వాటర్ కూడా ఇక్కడ రిలీజ్ చేస్తానని చెప్తున్నారు. అంతవరకు ఓకే అండి. కాకపోతే దాంట్లో కూడా అక్కడ కూడా నిర్వాసితులను చూడాలండి. ముందు ప్రాజెక్టులే మెయిన్ కాదు, ప్రాజెక్టు వెనకాల ఎంతమంది భూములు కోల్పోతున్నారు, ఇళ్ళు కోల్పోతున్నారు, ఊళ్ళు కోల్పోతున్నారు, వాళ్ళని కూడా చూడాలి. అది చూసినప్పుడే మొత్తం సక్సెస్ అనిపించుకుంటుందండి. అది చూడకుండా నీ ప్రాజెక్టులు కట్టేస్తే దాన్ని మనం విజయవంతమైన ఇది కింద చెప్పలేం.